హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్ సేలర్ అకౌంట్ మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేసుకోండి. ముందుగా అయితే మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీరు అకౌంట్లోకి అయితే వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఎర్న్ విత్ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, సో అక్కడ సేల్ ఆన్ ఫ్లిప్కార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సింపుల్గా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్తో అయితే మీరు ఇక్కడ ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్తో మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా మీరు ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్ కేటగిరీస్కి కంపల్సరీ జిఎస్టీ కావాలి. ఓన్లీ బుక్స్కి అయితే వితౌట్ జిఎస్టీ. సో నేనైతే ఇప్పుడు ఓన్లీ బుక్స్కి వితౌట్ జిఎస్టీ కాబట్టి సో నేను ఇక్కడ ఓన్లీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు, మీరు వితౌట్ జిఎస్టీతో బుక్స్ అనేవి మీరు సేల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను పెట్టినట్లుగా మీకు ఈ విధంగా గ్రీన్లో రావాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కంపల్సరీగా అయితే రావాలి. చూసుకొని పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ అప్లోడ్ అంటే మీ అడ్రస్ లైక్ ఏదైనా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, మీ కరెంట్ అడ్రస్ది ఏది ఉంటే సో మీ అడ్రస్ ఒక ఫోటో అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు ఓటర్ కార్డు ఏదో ఒకటి మీరు ఇచ్చి ఉంటారు కదా, ఆధార్ కార్డు అట్లా, సో దాంట్లో ఉన్న అడ్రస్ మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ రాంగ్ ఉంటే తీసుకోదనమాట. సో ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ నెంబర్, సో మీ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రూఫ్లో మీరు ఏదైతే అప్లోడ్ చేసారో దాంట్లో ఉన్న అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్ మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ సేలర్ ఆన్లైన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ అయితే మీరు ఆడ క్రియేట్ చేసుకున్నారో సో ఆ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యాప్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, మీరు మీ మొబైల్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్తో మీ యూజర్ నెంబర్తో యూజర్ ఐడితో ఏదైనా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. సో లాగిన్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో అంటే మనం ఏదైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేలర్ యాప్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో అందులో మన సిగ్నేచర్, మనం ఐడి, అడ్రస్ ప్రూఫ్ అన్నీ మనం ఎంటర్ చేసి అప్లోడ్ చేసినాం కదా, సో అవన్నీ ఇక్కడైతే షో అవుతుంది. సో కంప్లీట్ అది అయిన తర్వాత ఇక్కడ మనం సేల్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా నేను ఒక బుక్ అనేది సేల్ చేస్తున్నాను అంటే నాకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఈ విధంగా ఉండాలి అనేసి పిక్చర్స్. సో ఫ్రంట్, బ్యాక్, సైజ్ ఇవన్నీ ఉండాలి. సో నేనైతే సింపుల్గా ఒక ఫోటో అయితే క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంఆర్పి ఎంత, సో నేను ఎంతకి సేల్ చేయాలనుకుంటున్నాను, క్వాంటిటీ ఎంత, సో బుక్ సైజ్ ఎంత ఉంది, సో ఇందులో పేజెస్ ఎన్ని ఉన్నాయి, సో ఈ బుక్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ, సో ఇవన్నీ కంప్లీట్గా మీరు చాలా ఉంటాయి డీటెయిల్స్. ఈ కంప్లీట్గా ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకోవాలి, ఎందుకంటే ఒక్కటి కూడా మిస్టేక్ కాకుండా. సో మీరు కొంచెం ఓపిక్గా చూసి అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఈ విధంగా అయితే సేల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, కాకపోతే మీరు మైండ్ పెట్టి చేయాలి. సో కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే సేవ్ అయితే చేయాలి. సో మీరు ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత నేనైతే ఏదైతే ఇప్పుడు బుక్ అప్లోడ్ చేశానో సో ఈ విధంగా నాకు షో అవుతుంది. ఈ బుక్ డీటెయిల్స్ అన్నీ నేను కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత సో నాకు సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఒక్కటి మిస్టేక్ ఉన్నా కూడా మీకు రాదు. సో మీరు కంప్లీట్గా మీరు చూసి సో మెల్లిగా నిదానంగా మీరు ఈ విధంగా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా అయితే సేల్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్లో అయితే. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు వితౌట్ జిఎస్టీతో ఓన్లీ బుక్స్ వరకే సేల్ చేయగలుగుతారు. మీరు విత్ జిఎస్టీతో ఆల్ కేటగిరీస్ లైక్ మీరు జ్యువెలరీ, డ్రెస్సెస్, సో ప్రతి ఫుట్వేర్, సో ప్రతి ఒక్కటి హోమ్ నీడ్ ఐటమ్స్, సో ప్రతి ఒక్కటి మీరు సేల్ చేయొచ్చు ఆల్ కేటగిరీస్. సో ఇప్పుడు వితౌట్ జిఎస్టీ కాబట్టి మీరు ఓన్లీ బుక్స్ వరకే సేల్ చేయగలుగుతారు. ఇంకొకటి అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో క్లియర్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను.
మీకు కంప్లీట్గా అర్థమయ్యి ఉంటే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్తో అయితే మేము